తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్లో బోధన జరగాలని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచి సన్నవయంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలియజేశారు. స్కూల్స్ రీఓపెనింగ్ రోజున రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ విద్యార్థులకి భోజనం అందించాలని ఆలోచించి మరి ఫైన్ రైస్ ఏదైతే సన్న బియ్యం ఉందో ఆ సన్న బియ్యం ద్వారా మరి విద్యార్థులందరికీ కూడా మంచి భోజన వసతిని ఏర్పాటు చేసే విధంగా మరి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అభినందన తెలియజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సందర్భంగా కూడా మన అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఆర్థికంగా వెనకబడిన వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే పరిస్థితి, మరి వారందరికీ కూడా మంచి చదువును ఇవ్వాలి, అదేవిధంగా మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వం నుంచి పూర్తిగా వారందరికీ సహాయ సహకారం అందించాలని ఆలోచించి మరి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించింది ఏమీ లేదని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచార పత్రంలో చంద్రబాబు ఏడాది విజయపత్రం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా సూపర్ 6 కి దిక్కులేదని, రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాల పరిమితి ఉండాలే తప్ప ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదని అన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పడం తగదన్నారు. ఇక అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ వృత్తి, మహిళా శక్తి పథకం ఊసేలేదని ధ్వజమెత్తారు. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక ఏమంటారు విజయపత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికే సరిపోయింది. ఆ విజయపత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో, డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే.
కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే, ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది, చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటి విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈరోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులుంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు. అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ, ఏ 20 లక్షల విద్యార్థులకైతే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 4 వందే భారత్ రైళ్లు ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరుగు పెడుతున్నాయని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో డీపీఆర్ సిద్దం చేశారని, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు అనేక నూతన కంపెనీలు కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయని తెలియజేశారు. పర్యాటక ప్రాంతమైన విశాఖలో మరిన్ని నూతన హోటల్స్ నిర్మాణం మొదలైందని, కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర వెనుకబాటు వెనక్కి నెట్టి అభివృద్ధి చిరునామాగా మారుస్తోందని అన్నారు. 4 ఏళ్లు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అద్భుతమైనటువంటి పాలనని ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో తీర్చిదిద్దడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి భావంతో నడుస్తున్నటువంటి మా అధినాయకులు ముగ్గురికి ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి, మీ అందరూ సాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఒకప్పుడు రైల్వే పరంగా అభివృద్ధి లేనటువంటి ప్రాంతం మంది. అలాంటిది ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రకటించడం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ఆయిలా బీఆర్టీఎస్ రోడ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ భూమి వాళ్ళకి అప్పగించడం, రైల్వే అధికారులకి రైల్వే భవనాల పనులు, నిర్మాణ పనులు వేగవంతం అవడం ఇదొక శుభ పరిణామం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి గారు, రైల్వే జీఎంని ఇవాళ సందీప్ మాథూర్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం అనేది శుభ పరిణామం. అంటే మన ప్రాంతం రైల్వే పరంగా ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు కళ నెరవేరింది. రైల్వే జోన్ పనులు ప్రారంభం అవటే కాకుండా ఇవాళ 4 వందే భారత్ రైళ్లు ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే జోన్ కేంద్రంగా ఎంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతా ఉంది. విశాఖలో డబల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ని తయారు చేశారు. 46.23 కిలోమీటర్ల
ప్రాంతంలో విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో డబుల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ తయారు చేశారు. వేగవంతంగా త్వరలో పనులు కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సహాయంతో. ఇక అనకాపల్లి దాహార్తి తీర్చేటువంటి పుష్కర ప్రాజెక్టుకి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే శ్రీకారం చుట్టారు. సుమారు 85 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క పుష్కర ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు. అనకాపల్లి ప్రజలకి దాహార్తి తీర్చారు, నీళ్లు అందించారు. ఇక విశాఖ మరో హైటెక్ సిటీ చేసేలాగా టీసీఎస్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్ని విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలాగా ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు ఎంతో సౌహృదయంతో ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ఆ కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. ఒక పక్క ఐటీ హబ్బే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా ఐటీలో ఒక కీలక నగరంగా విశాఖను మార్చేటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడినట్టు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల విశ్వాస్ కుమార్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి శిథిరాల నుండి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఆయన ఒక్కడే ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ తో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ భేటీ, మదురైలో నిర్వహించనున్న మురుగన్ భక్తుల సమావేశానికి ఆహ్వానం. అహ్మదాబాద్ లో విమానం కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడి. జగన్ పొదిలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.